హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మన మినీ గార్డెన్‌లో ఉన్నానండి. మినీ గార్డెన్‌లో అయితే బొప్పస్కాయ చెట్టు మీకు చూపిస్తున్నాను కదండీ! ఈ బొప్పస్కాయ చెట్టుకైతే ఒక పెద్ద బొప్పస్ పండైతే కాసింది. నాకైతే హ్యాపీగా అనిపిస్తుంది. మనం ఏ మందులు వేయకుండా ఈ కలర్ వచ్చింది. అదే మనం బయట కొంటే మాత్రం ఈ కాయల మీదే రంగు వేసేస్తారండి. అలా రంగు రావడానికి మందులు వేసేస్తారు. అవి తింటే మన హెల్త్‌కి కూడా చాలా ప్రాబ్లమ్ అండి. టేస్ట్ కూడా ఉండవు. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే నేను అంతకుముందు వీడియోలో మీకు చూపించాను కదండీ! గోంగూర విత్తనాలు ఇలా వేసుకుంటే బావుంటుంది. బాగా మొలకలొస్తాయని. ఆ విధంగా వేశాను. చూసారా ఎన్ని మొలకలొచ్చాయో! నేను 3 ప్లేసెస్‌లో ఆ విత్తనాలను వేశానండి. చాలా బాగా అయ్యాయి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా విత్తనాలు వేస్తే మళ్ళీ కొన్ని రోజులకి మనకి గోంగూర అయితే తయారైపోతుంది. ఆ వీడియో కూడా మీకు నెక్స్ట్ పెడతానండి. నేను డ్రాగన్ విత్తనాలు కూడా వేశాను కదండీ ముందు వీడియోలో. ఆ వీడియోలో అయితే ఇలా విత్తనాలు పెడుతున్నాననేసి చెప్పాను. ఇప్పుడైతే చిన్న మొలకలొచ్చాయండి. నేనైతే చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇలా ఉడిసినా కూడా మొలకలొస్తాయా అని చెప్పేసి. కొమ్మ ఉడిస్తే డ్రాగన్ కొమ్మ ఉడిస్తే 3 ఇయర్స్‌కి పండవుతుందంట. నాకు ఈ విషయం తెలిసింది. అలాగే ఈ బీరకాయలని చూసారా అండి? ఈ బీరకాయ పాదైతే నాకు ఏం లేదన్నా 10 కేజీలు దాటే బీరకాయలైతే ఇచ్చింది. చాలా మందికి పంచాను. అలాగే మేము కూడా వండుకొని తిన్నామండి. ఈ 2 కాయలనైతే నేను చెట్టుకే విడిచిపెట్టేస్తున్నాను. మళ్ళీ మనకి విత్తనాలు ఇస్తుందని చెప్పేసి ఇవి బాగా ఎండిన తర్వాత మనం అలాగే 2 కాయలు ఉన్నాయి. పిందులు కూడా అవుతున్నాయండి. నేనైతే వంకాయ చెట్లయితే చాలా ఎక్కువ ఉడిచానండి అప్పుడు. కానీ అవి ఏవి కూడా బతకలేదు. ఒక పెద్ద చెట్లు అవ్వడం, దానికి మళ్ళీ పువ్వు రావడం, మొత్తం ఆకుతో సహా పోవడం ఇలా జరుగుతూ వచ్చింది. చూసారా పైనున్నది ఎలా అయిపోయిందో. ఇప్పుడైతే ఒకే ఒక చెట్టుకి ఇలా పువ్వులొచ్చి ఇలా పిందె అయితే కాసిందండి. నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది. ఇన్ని చెట్లకి ఇది ఒక్కటే అయ్యింది. అలాగే వంకాయ కూడా వచ్చింది అని చెప్పేసి. ఇది ముల్లు వంకాయ అండి. ముల్లుగా ఉంది. అందుకే దీన్ని ముల్లు వంకాయ అంటారు. చాలా బావుంటాయి టేస్ట్ అట. నాకు తెలీదండి. నేనైతే చామంతి చెట్లు కూడా ఉడిచానండి. నాకైతే హ్యాపీ అండి. ఇక్కడితో ఈ వీడియోనైతే ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో గనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.